బాలానగర్ ఎక్సైజ్ సిఐ సస్పెన్షన్ పైన తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ స్పందించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వైన్ షాప్ల జీవో నెంబర్ 25, 26 నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని బాలానగర్ ఎక్సైజ్ సిఐ వేణ్ కుమార్ కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కల్తీ కల్లు విషయంలో నిన్న సస్పెండ్ కావడం, అదేవిధంగా ఇలాగే వ్యవహరిస్తున్న అధికారులపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైన్ షాపుల వద్ద అనుమతులు లేకుండా నడుస్తున్న పర్మిట్ రూముల వల్ల బార్ లైసెన్స్ ఉన్నవారు ఎంతో నష్టపోతున్నారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపుల్లో అమలవుతున్న సమయాన్ని జిహెచ్ఎంసీ లిమిట్ లో కూడా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా బెల్ట్ షాపుల పైన కూడా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, అవి ఇప్పుడు మద్యానికి కాకుండా మాదక ద్రవ్యాలకు కూడా అడ్డాగా మారాయని విమర్శలు గుప్పించారు. అడ్డగోలుగా బెల్ట్ షాపుల నిర్వహణ కర్ణాటక, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుండి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి తెలంగాణ లేబుల్లో నింపుతూ విక్రయిస్తున్నారని, వీటిని సైతం ఎక్సైజ్ అధికారులు కట్టడి చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలానే కొనసాగితే తమ బార్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, గతంలో మరిది మా బార్ల యొక్క సమస్యల గురించి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. 2 years నుండి మా యొక్క సమస్యలు కరోనా కానుండి నష్టాలు ఉన్నాం. ఇదే కాకుండా మరి మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఎక్సైజ్ మినిస్టర్ గారు రౌండ్ టేబుల్ పెట్టిరు. ఈ పర్మిట్ రూమ్లో మా యొక్క సమస్యలు వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మీటింగ్ పెడుతున్నారు, మా సమస్యల మీద స్పందించలేదు. ముఖ్యంగా ఏంటంటే, బార్లు నష్టపోవడానికి కారణం ఏంటంటే, హైదరాబాద్లో ఒక వైన్ షాప్ టైమింగు అన్ని జిల్లాల్లో మరి 10 గంటల వరకు ఉంది, మార్నింగ్ 11 to 10 వరకు ఉంది. హైదరాబాద్లో 10 to 10 వరకు ఉంది కాబట్టి, 10 to 11 వరకు ఉంది కాబట్టి అన్ని జిల్లాల్లో ఉన్నట్టుగా 10 గంటల వరకు చేయమని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క ఈ పర్మిట్ రూమ్లో, వైన్ షాప్లో పర్మిట్ రూమ్ గతంలో మరి మేము చెప్తున్నాం, రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 25, 26లో ఉన్న జీవో నెంబర్ 100 square meter ఉండాలి. ఎలాంటి తినుబండారాలు లేకుండా, బెంచీలు కుర్చీలు లేకుండా మరి ఆ విధంగా ఉన్న రూల్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. కొత్త జీవో లేకుండా ఉన్న జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాం, అది కూడా జరగలేదు. ఈ యొక్క ప్రతిరోజు ఈ మాకు లైసెన్స్ ఫీజు ఇయర్ మొత్తం కూడా నష్టాల్లో ఉన్నాం కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పటివరకు కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నారు. మాకు కొత్త బార్లు ఇచ్చినా కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పడం జరిగింది. కొత్త బార్లు కూడా ఇచ్చారు, ఇప్పటికి కూడా ఓపెన్ కాలేదు. 3 months టైం ఇచ్చారు. ఇప్పుడైనా ఏంటంటే, ఈ యొక్క బాలనగర్ సిఐ గారిని మరి ఇక్కడ మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సిఐ గారు ఈరోజు సస్పెండ్ అయ్యిందంటే కారణం, కింది స్థాయి అధికారులు ఇక్కడ ఉన్న లోకల్గా ఎంక్వైరీ చేయండి, ఆయన ఈ విధంగా సస్పెండ్ అయ్యిండు. కానీ ఇక్కడ ఉన్న అరాచకాలు ఆయన చేసిన ఈ వైన్ షాపులకు ఇబ్బంది పెట్టి, ఒకరికొకరు లైసెన్సుల గొడవలు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టిండు. ఈరోజు ఆ పనిష్మెంట్ అయ్యిందని అనుకుంటున్నాం. ఎందుకు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, లైసెన్సులు గొడవలు పెట్టడం, ఒక అధికారి వాళ్ళ చేతిలో ఉందని విచ్చలవిడిగా స్టేట్ మొత్తంలో కూడా ఈ యొక్క కింది స్థాయి సిఐ నుండి అధికారులు విచ్చలవిడిగా లైసెన్సులను భయపెట్టించి, ఇక వాళ్ళ మామూలకు ఇంకా స్టేట్గా చెప్పాలంటే ఇంకా మామూలకు అలవాటు పడి ఈ విధంగా చేస్తున్నారు. అందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టర్ గారు, కమిషనర్ ముందల గత శ్రీధర్ సార్ ఉన్నప్పుడు కూడా అందరు చెప్పడం జరిగింది జిల్లాల మొత్తం. అదే కాకుండా హైదరాబాద్లో అయితే గల్లీకి బెల్ట్ షాపులు ఎక్కువైనాయి. వీళ్ళు ఈ బెల్ట్ షాపుల వల్ల నష్టం ఏంటంటే, బెల్ట్ షాపుల అనుసారంగా తీసుకొని ఆ గాంజా ఒకటి, డ్రగ్స్ ఒకటి, ఇవన్నీ జరుగుతున్నాయి. మేము అన్ని విధాలుగా 2 స్టేషన్లు మీరు చెప్పండి పేర్లు అంటే చెప్పడం జరిగింది. ఒక షేర్లింగంపల్లి, ఇక్కడ బాలనగర్ అని చెప్పింది. షేర్లింగంపల్లి సిఐ గారు కూడా ఏం చేస్తున్నారు, ఈ విధంగా పోతున్నారు. వాళ్ళు చెప్తున్నారు పబ్లలో కూడా డ్రగ్స్ అని చెప్పేసి వాళ్ళని పోవాలి, చెక్ చేయాలి, ఫ్యామిలీలో వచ్చినా కూడా వాళ్ళ మీద భయభ్రాంతులు చేసి నెల మామూలు వసూలు చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం చెప్పాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విచ్చలవిడిగా దిగజారిపోయింది. కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కూడా ఈ సిఐ సస్పెండ్ అయినది ముఖ్యం కాదు, ప్రతి సిఐ కూడా మేము కూడా వాళ్ళకి మెసేజ్
మెసేజ్లు చెప్పడం జరిగింది. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఒక లైసెన్స్దారులనుగా గౌరవించండి అని చెప్తున్నాం. ఈరోజు బెల్ట్ షాపులు అనేది అన్అఫిషియల్గా నడుస్తున్నాయి. ఎంత చెప్పినా కూడా మా బార్ల పక్కన పెడుతున్నారు, బార్ల వెనుక చెప్తున్నారు. వైన్ షాప్ టైం అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ అన్అఫిషియల్గా నడుపుతారు. మేము లైసెన్స్దారుల ముందు కూడా మేము ఇన్ని రోజులు రిప్రజెంటేషన్ ఇస్తుండే కూడా దాని మీద చీమ వారినట్టు కూడా లేదు. మరి ఈ వ్యవస్థ మేము ఎలా నడపాలి? మా బార్ల పరిస్థితి ఘోరంగా ఉంది కాబట్టి మరి ఇవైనా జరగకుండా మరి ఈ సిఐల మీద ఇంతవరకు కూడా మేము చెప్పినాం, వాళ్ళ మీద ఇప్పటివరకు ప్రభుత్వం చర్యనే తీసుకోవట్లేదు. వాళ్ళు టేక్ ఇట్ ఈజీ అంటున్నారు. మా ఇప్పుడు కూడా అందరు ఏసీబీ దాడులు ఇన్ని జరుగుతున్న ప్రతిరోజు టీవీలలో వస్తుంది, పేపర్లలో వస్తున్నాయి. ఏసీబీ దాడులు జరుగుతున్న వాళ్ళకు భయం అనేది లేకుండా విచ్చలవిడిగా అయింది. కాబట్టి దీని మీద అరికట్టినట్టయితే ఈరోజు ప్రభుత్వం దృష్టిలో అధికారులు మొత్తం ఏంటంటే ఈ యొక్క రెవెన్యూ దెబ్బతింటుంది, గవర్నమెంట్ రెవెన్యూ దెబ్బతినడం కాదు, అధికారుల రెవెన్యూ దెబ్బతింటుందని ఈ సభాముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో మొత్తం స్టేట్ మొత్తంలో మహారాష్ట్ర బార్డర్, కర్ణాటక బార్డర్ వాళ్ళు మాకు ఇండివిజన్ ఇస్తున్నారు. అన్న బెల్ట్ షాపులకు బయటి రాష్ట్రాల నుండి వస్తుంది. ఈ బెల్ట్ షాపుల వల్ల గవర్నమెంట్ రెవెన్యూ కూడా పోతుంది, ఆలోచించట్లేదని మా దృష్టికి చెప్పారు. మేము కూడా చెప్పడం జరిగింది, కమిషనర్ గారికి చెప్పడం, మినిస్టర్ గారు ఇప్పుడైనా ఆలోచించి ఇలాంటి బెల్ట్ షాపులు హైదరాబాదులో గల్లీకి విచ్చలు విడికుండా మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు మేము ఈ సిఐల గురించి తప్పుగా చెప్పట్లేదు, వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. నిజమా అబద్ధమా, వీళ్ళు ఎలాంటి అరాచకాలు చేస్తారు? ఈరోజు ఆయనకు పనిష్మెంట్ అయింది, ఇలాంటి పనిష్మెంట్లే జరుగుతాయి. మరి అధికారులు వాళ్ళకు కలం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ అధికారాన్ని వాళ్ళకి ఎట్లా అంటే లైసెన్సులు అనే వాల్యూ లేకుండా బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్సైజ్ అధికారులు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా మార్పు రావాలని మరీ కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం ఇలాంటి దాన్ని అరికట్టాలి. మరి విచ్చలవిడిగా అయిపోయింది, ఇది లేకుండా అయిపోయింది. కాబట్టి సభాముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ తొందరలో మరి ఈ యొక్క ఎక్సైజ్ మినిస్టర్ గారి, ఎక్సైజ్ కమిషనర్ గారికి, మరి సీఎం దృష్టి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సభాముఖ్యంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడైనా ఈ వ్యవస్థను మార్పు చెందాలని, ముందు ఇలా జరగకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.